డాక్టర్ గారు, మాకు పెళ్ళై సంవత్సరం అయింది. ఇద్దరం సెట్స్ లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాము. నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి. నా ఛాతీ ఫ్లాట్ అనిపిస్తుంది. ఇటీవల మా వారు నా వక్షోజాలు నిండుగా ఉండడానికి సర్జరీ చేయించుకోమంటున్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. ఆపరేషన్ అవసరం లేకుండా వక్షోజాలు పెద్దవిగా మారడానికి మందులు, ఇంజెక్షన్లు ఉంటే చెప్పండి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను అంటున్నారు. వక్షోజాలు పెరగడానికి మందులు లేవు, ఇంజెక్షన్ లేవు. ఆపరేషన్ చేయించుకున్నా చూడడానికి ఎత్తుగా కనబడతాయి, కానీ ఆ వక్షోజాలు చేతితో పెట్టుకున్నారనుకోండి, మామూలుగా ఎంత ఉందో అంతే సార్. కింద ఏముంటుంది రావడం కింద ఒక సిలికాన్ బ్యాగ్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే మన పాల ప్యాకెట్లు చూస్తాం కదా, అలాంటిదిగా ఒక ప్యాకెట్ ఇక్కడ మజిల్ కింద పెడతారు. పెడితే ఎత్తుగా ఉంటుంది, షేప్ ఎత్తుగా ఉంటుంది. కానీ ఆపరేషన్ చేయకముందు ఎంత ఇదిగా ఉందో, చేతులు పట్టి ఉందో అంతే ఉంది. కానీ మొత్తం బ్రెస్ట్ టిష్యూ అంతా కూడా ఫుల్గా అయిపోదు, కేవలం ఎత్తు వస్తుంది. అంచేత ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, భర్త ఆపరేషన్ చేయించుకున్నా తనకి చేతి నిండా ఒక మామూలు బ్రెస్ట్ తిరిగినట్టు ఏమి ఉండదు. అంచేత ఆ రంగం ఏమి అవసరం లేదు. ఓన్లీ ఎపీరియన్స్ కోసం కానీ చేయించుకోవచ్చు, దానివల్ల నష్టం ఏం లేదు, కానీ అవసరం లేదు. ఏమండి, సౌందర్యం అనేది భౌతికమైనది కాదు, మానసికంగా కావాలి. ఇప్పుడు చక్కగా మనసు పంచుకుని ఆయనతో ఉంటుంది. ఆయన కూడా ఆ మనసులోని అందాన్ని చూడాలి, కానీ వక్షోజాలు సౌందర్యంగా చూడాల్సింది. మనిషి యొక్క మనస్సు మంచిగా ఉంటే ఇవన్నీ నథింగ్. అంచేత ఆమె యొక్క ప్రేమని, ఆప్యాయతని వాటిని చూసి దాంట్లో చూడాలి, కానీ ముచ్చటపడాలి, కానీ వక్షోజాలు కాదు. అంచేత నన్ను అడిగితే మాత్రం వీరంతవరకు ఆ ఫ్లాట్ గురించి ఆలోచన మానేసి చక్కగా మనసు పెంచుకుని హాయిగా ఉంది.